హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. ప్రతిక్షణం ప్రజాపక్షం. మరి ప్రముఖ తెలంగాణ ఉద్యమకారులు గాదే ఇన్నయ్య గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. ఈ యొక్క మన తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల దొరపెత్తనాన్ని గద్దెదించడంలో చాలా విజయవంతమైనటువంటి పాత్ర పోషించినటువంటి మీరు ప్రస్తుతం ఒక పులి దిగిపోయింది, ఇంకొక పులి గద్దెనెక్కింది. ప్రస్తుతం యొక్క పాలన మీద మీ యొక్క అభిప్రాయం ఏమున్నది సార్? తెలంగాణ రాష్ట్ర సాధన అనేది పార్టీల మార్పుకు వచ్చినటువంటిది కాదు, ముఖ్యమంత్రుల మార్పు కోసం వచ్చినటువంటిది కాదు, జెండాల మార్పు కోసం వచ్చినటువంటిది కాదు. తెలంగాణ రాష్ట్ర సాధన ఆశయం, లక్ష్యం, ఉద్దేశం ఒక దీర్ఘకాలికమైనటువంటి, ఒక ప్రజలు కోరుకున్నటువంటి ఉద్యమంగా కొనసాగినటువంటి, వివక్షకి, అహంకారానికి, అధికార దుర్వినియోగానికి, వనరుల దోపిడీకి, ఆత్మగౌరవానికి సంబంధించి వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం. ఇదేదో రాజకీయ నాయకుల ఉద్దేశంతో, ప్రమేయంతో వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి, వాళ్ళు ప్రయత్నం చేస్తే వచ్చినటువంటి ఉద్యమం కాదు. ఇది పూర్తిగా 4 కోట్ల తెలంగాణ ప్రజలు కోరుకున్నటువంటి, ఆశించినటువంటి, కలలు కన్నటువంటి ఉద్యమం. కాబట్టి ఆ కలల సాకారంలో, ఆశయ సాధనలో మాలాంటి వాళ్ళందరం కూడా నిరంతరం, ఏ పాలకులున్నా, ఏ ప్రభుత్వాలున్నా, ఏ పార్టీలు ఉన్నా, ఏ మంత్రివర్గం ఉన్నా, ఏ ఎమ్మెల్యేలున్నా, మేము ఈ అమరవీరుల ఆశయ సాధనలో, ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడంలో ప్రయత్నాలు కొనసాగిస్తూ వచ్చినాం. మీరు అన్నట్టు 23 డిసెంబరులో 7వ తారీఖు నాడు కొత్త ప్రభుత్వం ఏదైతే సోనియా గాంధీ నాయకత్వంలో రాహుల్ గాంధీ యొక్క క్రియాశీల పాత్ర పోషించిన ఈ రాష్ట్ర ఏర్పాటులో ఎల్బీ స్టేడియంలో వాళ్ళు ఏదైతే ప్రమాణ స్వీకారం చేసి, మేము ప్రజలకు సేవకులుగా ఉంటాము, ప్రజల పక్షాన్ని వహిస్తాము, ప్రజల సమస్యల సాధన కోసం మేము అకుంఠిత దీక్షతోటి మా 6 గ్యారెంటీల రూపంలో ఉన్న 13 గ్యారెంటీలు కావచ్చు, మా డిక్లరేషన్లు కావచ్చు, లేకపోతే మేము ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి గత పాలకుల యొక్క ప్రజా వ్యతిరేక విధానాలని, లేకపోతే పాలకుల యొక్క అప్రజాస్వామిక పాలనని మేము పూర్తిగా నిరోధకాలు ఇచ్చి, బొందబెట్టి, ఒక నూతన ప్రజాస్వామిక పాలనకి, ప్రజలు కోరుకున్న పాలనకి మేము అకుంఠిత దీక్షతోటి మేము పనిచేస్తామని చెప్పి వచ్చినటువంటి పాలకులు ప్రమాణం చేసి ప్రజల ముందు ఏదైతే వాళ్ళు చెప్పినటువంటి వాగ్దానాలని ఆచరణలో పెట్టమని మేము పదే అడుగుతూ వస్తున్నాం. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి 100 రోజుల గడువు కావచ్చు, వాళ్ళు చెప్పినటువంటి గ్యారెంటీలు కావచ్చు, డిక్లరేషన్లు కావచ్చు, ఏ ఒక్కడి కూడా ఆచరణ సాధ్యం కాకపోయేసరికి ప్రజలు పూర్తిగా ఎవడుంటేంది, ఎవడైతేంది, ఏ రాయితేంది పనులు కొట్టుకోవడానికి అన్నట్టే, ఆ పాలకుడైతేంది, ఈ పాలకుడైతేంది అన్నట్టు మేము కూడా ప్రజల అభిప్రాయం మేరకు అది రేవంత్ రెడ్డి ప్రభుత్వమా, కేసీఆర్ ప్రభుత్వమా, అది రేవంత్ రెడ్డి కోటరీనా, రేవంత్ రెడ్డి కుటుంబమా, లేకపోతే కేసీఆర్ కుటుంబమా, కేసీఆర్ కోటరా, ఎవరైనా కానీ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమవుతున్నారని హెచ్చరిక చేస్తూ వస్తున్నాం. సరే, ఇది మేము ఇంటర్నల్గా చెప్తున్నాము, బహిర్గంగా మీలాంటి మీడియా ముందు చెప్తున్నాము. మమ్మల్ని సెక్రటరియట్ పిలిచినప్పుడు కూడా ఇదే ముఖ్యమంత్రి సెక్రటరియట్ తన కార్యాలయంలో పిలిచి 2 నెలల క్రితం పిలిచినప్పుడు కూడా ఇదే చెప్పినాం. మేము ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం పడిపోవాలనో, ఈ ప్రభుత్వం దిగిపోవాలనో మేము మాట్లాడతలేము. మేము అంటున్నది ఏంటంటే, పాలకులు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు, డిక్లరేషన్లు, గ్యారంటీలని మీరు సాధ్యమైనంత వరకు అమలు చేయండి. మీరు మీ కుటుంబ పాలన, మీ కోటరీ పాలన, లేకపోతే మీ దౌర్జన్యపూరితమైనటువంటి అప్రజాస్వామిక పాలన అనేది తెలంగాణ సమాజం ఒప్పుకోదు. చేతనైతే చేయండి, చేత కాకపోతే ఉన్నదేందో లేనిదేందో మీరు చెప్పండి. అంటే ఇప్పుడు ఒక ప్రభుత్వం యొక్క పరిపాలన ప్రవర్తన అనేది ఒక 100 రోజుల సమయం లోపల మనకు అర్థమైపోతూ ఉంటుంది. వీళ్ళ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉన్నది అనేది, ప్రజల పట్ల వీళ్ళకు ఉన్నటువంటి బాధ్యత ఏమిటనేది. ఇప్పటికి దాదాపు 6 నెలలు గడిచిపోయినటువంటి పరిస్థితి. మరి 6 గ్యారెంటీలు అటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అవైనా సరే, ఇచ్చినటువంటి డిక్లరేషన్లు కావచ్చు, మిగతా 13 గ్యారెంటీలు కావచ్చు, ఇవి ఆచరణకు సాధ్యం అవుతాయా? ఈ పరిపాలన ప్రవర్తనను బట్టి ఆచరణకు సాధ్యం అవుతుందని చెప్పి మీరు అనుకుంటారు? ఇప్పుడు వాళ్ళంటే మనం ఇన్ని రోజులు ఏదో మాట్లాడినాం, చూసినాం. ఇప్పుడు మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టిండ్రు. ఇప్పుడు బడ్జెట్ మీద చర్చ జరుగుతుంది. మరి వాళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెట్లోనే విద్యారంగం అంటే తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు,
అమరవీరుల ఆశయాలు ప్రధానంగా అసలు తెలంగాణ ఉద్యమం వచ్చిందే విద్యారంగంలో సమూలమైన మార్పు కోసం, వైద్య రంగంలో సమూలమైన మార్పు కోసం, ఉపాధి రంగాన్ని బలోపేతం చేసి ఈ ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి ఈ సమాజంలో ఎక్కడ కూడా ఎవరికి కూడా 100% అనేది అవకాశం దొరకదు. 100% కాదు, 50% అవకాశం దొరకదు. కాబట్టి ఇది మొత్తంగా కూడా ప్రపంచంలోనైనా భారతదేశంలోనైనా తెలంగాణ రాష్ట్రంలోనైనా 10% కంటే మించి పట్టభద్రులైన నిరుద్యోగులకి ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి అంతకంటే ఎక్కువ సాధ్యం కాదు. మరి అంతకంటే మరి సాధ్యం కానప్పుడు 90-80%గా ఉన్నటువంటి ఈ ఉద్యోగ అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు దొరికినటువంటి వాళ్ళకి మరి ఉపాధి రంగమే కదా వాళ్ళకి అవకాశాలు ఇచ్చేది. ఆ ఉపాధి రంగాన్ని బలోపేతం చేసి పటిష్టం చేసి నియంత్రణ చేసి తెలంగాణ నూతన రాష్ట్రంలో అవకాశాలు కల్పించాలనేది 3వ ఆశయం. 4వది తెలంగాణ సంపద పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి, ప్రభుత్వ పర్యవేక్షణలో ఉండాలి, ప్రభుత్వ నియంత్రణలో ఉండాలి. ఈ ప్రభుత్వ సంపద అంటే జల సంపద, లేకపోతే భూ సంపద, ఖనిజ సంపద, అటవీ సంపద, మానవ సంపద, విద్యుత్, అన్ని రకాల సంపద ఏదైతే ఉందో అది పూర్తిగా ప్రజలకు అందేలాగా ఉండాలి, ప్రజల అవసరాల కోసం ఉపయోగపడేలాగా ఉండాలి. కాబట్టి సంపదను ఎవరు కూడా దాచుకోవడానికి వీల్లేదు అనేది 4వ ఆశయంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ప్రారంభమైంది. ఇక 5వది ఆత్మగౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్. ఈ 5 అంశాల్లో ఇప్పుడు మనం అనుకున్నట్టు నిన్నగాక మొన్న పెట్టిన బడ్జెట్ దిక్కుమాల బడ్జెట్, అది ఏంది? అదేమన్నా బడ్జెటా? అసలు దేనికోసం ఇలాంటి బడ్జెట్ ఇంతకు ముందు ఉన్నటువంటి గత ప్రభుత్వం ప్రవేశపెట్టలేదు. వ్యవసాయ రంగానికి మేము పెద్దపీట ఇచ్చినాం, 72,000 కోట్ల రూపాయల నిధులను మేము కేటాయించినాం వ్యవసాయ రంగానికి అని చెప్పి చాలా జబ్బలు దరుచుకుంటున్నారు బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు. ఏంటిది అది? అదేమన్నా నీ ఓట్ల కోసం గారడీ చేయడానికి పెట్టిన బడ్జెట్ అది? ఓట్లు దండుకోవడానికి ఇప్పుడు బడ్జెట్ పెట్టిండు, ఇంకా పూర్తి కాలేదు. లోకల్ బాడీ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు, వీటి కోసం ప్రయత్నాలు ప్రారంభం. అంటే నీ బడ్జెట్, నీ రైతులు ఏదైతే సంక్షేమం అంటున్నావో అసలు నీకు ఆదాయం ఎంత వస్తుందో తెలియదు, నీకు గత సంవత్సరాలు ఎంత వచ్చిందో తెలియదు, ఇప్పుడు ఎంత వస్తుందో తెలియదు, ఎంత ఖర్చు పెడతావో తెలియదు. బడ్జెట్ పెట్టి పంచరంగుల ప్రయత్నం ఇది. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం 2,90,000 కోట్లను ప్రవేశపెట్టింది. అది మనం అందరం కూడా చూసినాం. ఇలా కొత్తగా ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమున్నది అని చెప్పానంటే మాత్రం అందులో ఏ రంగానికి ఎట్లెట్లా కేటాయించారో దానికి సంబంధించినటువంటి వివరణాత్మక విశ్లేషణ బట్టి విక్రమార్క గారు ఇచ్చే ప్రయత్నం చేయలేదు. ఓవరాల్గా ఏదో చెప్పుకుంటా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి బడ్జెట్ విషయంలో తేడా ఏమన్నదంటారా? ఏం లేదు. ఈ సన్యాసులు రాసుకుంటే బూడిదరాలంటే ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా వాళ్ళు ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర సాధన ఆశయమైనటువంటి విద్యారంగం మీద ఏమన్నా శ్రద్ధ పెట్టిందా? ఆ ప్రభుత్వం 9.5 ఏళ్ళు 10 ఏళ్ళు పెట్టలేదు, వీళ్ళు పెడతలేరు. వైద్య రంగం మీద అసలు ఎవరైనా పట్టించుకున్నాడా? ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కానీ, డిప్యూటీ సీఎం కానీ, ఇతర మంత్రులు, ఆరోగ్య శాఖ మంత్రిని పక్కన పెట్టిన ఆయన కూడా ఎక్కడ పోలే. ఒక్క ప్రైమరీ హెల్త్ సెంటర్ పక్కన పెడదాం, లేకపోతే నియోజకవర్గ కేంద్రాల్లో ఉన్న హాస్పిటల్ పక్కన పెడదాం, జిల్లా కేంద్రాల్లో ఉన్న హాస్పిటల్లో అయినా ఒక్క మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, డిప్యూటీ సీఎం అని ఇప్పటివరకు పర్యవేక్షణ చేసిండ్రా? పర్యవేక్షణ విద్యాశాఖ మంత్రి ఎవరు? అసలు విద్యాశాఖ మంత్రి లేడు అనుకో, హోమ్ మినిస్టర్ లేడు, విద్యాశాఖ మంత్రి లేడు, అన్యాయనే. ఇప్పటివరకు ఉస్మానియాకు పోయిందా, గాంధీకి పోయిందా, ఉస్మానియా యూనివర్సిటీకి పోయిందా, కాకతీయ యూనివర్సిటీకి పోయిందా, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ యూనివర్సిటీకి అయినా, అది తెలుగు యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే పొట్టి శ్రీరాములు కావచ్చు, లేకపోతే ఇంకా నల్గొండలో ఉన్నది కావచ్చు, శాతవాన కావచ్చు, లేకపోతే నిజామాబాద్లో ఉన్నది కావచ్చు, ఎక్కడైనా ఒక్కడైనా ప్రైవేట్ యూనివర్సిటీలు పోవడానికి ప్రారంభించడానికి వీళ్ళకి సమయం దొరుకుతుంది, ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభించడానికి వీళ్ళకి సమయం దొరుకుతుంది. కానీ ప్రభుత్వ హాస్పిటల్లకు పోయి ఒక గంట పోని 10 నిమిషాలు ఎవరైనా, ఏ మంత్రి అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా, డిప్యూటీ సీఎం అయినా అడుగు పెట్టిందా? అంటే వాళ్ళ ప్రయారిటీలు ఏంది మనకు అర్థమవుతా ఉన్నది. మాకు ప్రైవేట్ సెక్టారే మాకు ప్రయారిటీ, మేము కూడా పెట్టుబడిదారి వర్గానికి మాత్రమే ఊడిగం చేస్తాం, వాళ్ళ పాదాలు నొక్కుతాం, వాళ్ళ సన్నాయిలు నొక్కుతాం, వాళ్ళు ఇచ్చే బ్రీఫ్ కేసులు తెచ్చుకుంటాం. ఇదా బడ్జెట్?
ఏం బడ్జెట్ అది? కేవలం బడ్జెట్ విషయం ఒకటి ఈ రకంగా నడుస్తూ ఉంటే నిర్బంధం కూడా పెరుగుతూ ఉంది. అటు సింగరేణి కార్మికుల సంఘం అధ్యక్షుడిని అరెస్ట్ చేసినటువంటి విషయం కావచ్చు, తర్వాత ములుగు దగ్గర జరిగినటువంటి ఎన్కౌంటర్ కావచ్చు. కమ్యూనిస్ట్ పార్టీ కూడా దానికి సంబంధించినటువంటి ఒక కరపత్రాన్ని విడుదల చేసి రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి వాళ్ళు కూడా నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉద్యమకారుల మీద కేసులు పెట్టుడు, మొన్న విరసం మహాసభలు నిర్వహించుకున్నటువంటి సందర్భంలో సుందర విజ్ఞాన కేంద్రంలో చిన్నపిల్లల్ని అరెస్ట్ చేసుకొని పోవుడు, మీలాంటి వాళ్ళు సభలు పెట్టుకోండి అంటే పోలీసుల పర్మిషన్ కావాలి అని చెప్పి మాట్లాడు, ఇవన్నీ కూడా కేసీఆర్ తోటి పోల్చుకుంటే ఎట్లున్నది? ఏం లేదు. ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, వీళ్ళంతా పులులు. పులు ఎప్పుడు కూడా మీకు మరి ఆదివాసీ ప్రాంతాల్లో మీకు ఎంత తెలుసులే కానీ అడవిలో ఉన్న మిగతా జంతువులన్నీ కడుపు నింపుకోవడానికి వేటాడతాయి. ఏదైనా సరే చీమ కాంచి మొదలు పెడితే ప్రతి క్రిమి కీటకాలు కానీ లేకపోతే జంతువులు కానీ ఏవైనా సరే ఆకలి తీర్చుకోవడానికి మాత్రమే వాళ్ళు వేటాడతాయి ఆ జంతువులు. పులి మాత్రం ఒక్క ఆకలి తీర్చుకోవడానికి కోసం మాత్రమే కాదు, ఆనందం కోసం వేటాడతాయి. పులి లక్షణం షికారీ చేస్తాయి. దాన్ని చంపుతుంది, దీన్ని చంపుతుంది, దాన్ని చంపుతుంది, ఆడ పడేసిపోతుంది. ఉట్టిగానే పాలకులు కూడా పులులు లాంటి వాళ్ళు నిజంగానే వాళ్ళు ఏదన్నా ప్రజలకు ఉపయోగపడేది, సమాజానికి ఉపయోగపడేది, లేకపోతే ఈ సమాజంలో ఉన్న అనేక రకాల సెక్షన్లకు ఉపయోగపడేది పనిచేస్తారంటే మనం చేసుకోవచ్చు. భూములు అమ్ముతారు, ఎందుకు అమ్ముతారో తెలియదు. వీళ్ళని ఎవడు అడిగిండు అసలు? పెన్షన్ ఇవ్వమని ఎవడన్నా అడిగిండా? దిక్కుమాలి స్కీములు పెట్టమని ఎవడన్నా అడిగిండా? తెలంగాణ రాష్ట్రంలో మేము అడుగుతున్నది విద్యారంగం పూర్తిగా ప్రభుత్వ విద్యారంగమే ఉండాలి, ఉచిత కాదు. అరే ఈ దిక్కుమాలిన పదాలు వాడు దిక్కుమాలినోడు చెప్తే మీడియా కూడా ఉచిత విద్యుత్తో లేకపోతే ఉచిత వైద్యం. అరే నువ్వెవర్రా అసలు ఇచ్చేది? అసలు నువ్వెవడివి? ట్యాక్స్లు కడతావా? నీ ఇంట్లోంచి తెచ్చి ఇచ్చినవా? నువ్వు చెమట చుక్కలు రాల్చి ఇచ్చినవా? రెక్కలు ముక్కలు చేసుకొని ఇచ్చినవా? నువ్వు, నీ పెన్నాం, నీ కుటుంబం అయ్యే పారబట్టి, పలుగు బట్టి, కడపార బట్టి, నాగలు బట్టి దున్నే ఏమన్నా మాకు ఉచితంగా తెచ్చిస్తాడా? మీ కష్టార్జితం అది? అరే దిక్కుమోళ్ళారా, మేము కట్టే ట్యాక్సులతోటి మీరు తాగే ప్రతి నీటి బిందు మా చెమట చుక్కలు గుర్తు పెట్టుకోండి. మీరు తినే ప్రతి మెతుకు మా రక్తం కూడది. మీరు ఎవరు కష్టం చేస్తారు? ప్రజల సొమ్మది, ప్రజల కష్టార్జితం అది. ప్రజలు అన్నమో రామచంద్ర అంటూ ఆకలి కేకల తనాదాలతోటి రెక్కాడినా డొక్కాడకుండా మీకు కట్టే ట్యాక్సుల ద్వారా మీ కడుపులు నింపుకుంటా ఉన్నారు, మీ బ్రీఫ్ కేసులు నింపుకుంటా ఉన్నారు, మీ అందమైనటువంటి భవంతులు కట్టుకుంటా ఉన్నారు. మీరు, మీ కుటుంబం, మీ వంశం, మీ తరతరాలకు సరిపోయేంత ఆస్తిని సంపాదించి పెట్టుకుంటా ఉన్నారు. అవి ఆ దిక్కుమాల పని చేసుకుంటూ మీరు మా మీద పెత్తనమా? మేము ఏర్పాటు చేసుకున్న జీతగాళ్ళు మీరు మా జీతగాళ్ళు, ప్రజల జీతగాళ్ళు మీరు. కాబట్టి మీరు మా మీద పెత్తనం చేయడానికి కాదు ఉన్నది అక్కడ. ఆ కుర్చీలు ఇచ్చింది, ఆ కార్లు ఇచ్చింది, ఆ భవంతులు ఇచ్చింది, ఆ కార్యాలయాలు ఇచ్చింది. మేము నెలకి మీకు 5 లక్షల నుంచి 20 లక్షల దాకా జీతం ఇస్తున్నాం. మీరు గుర్తుపెట్టుకోండి. మీరు మా మీద పెత్తనం చేయడమా? మీరు మమ్మల్ని అరెస్టులు చేయడం, జైలపాలు చేయడం, లాఠీల ప్రయోగం చేయడం, అంతకు ఎక్కువ కాకపోతే రక్తపాతం మీరు పారిస్తారా? నాగడి చాళ్ళల్లో రక్తాన్ని పారించిన చంద్రబాబుకి ఏకత పట్టిందో మీకు తెలియదా? నిజాంకి ఏకత పట్టిందో మీకు తెలియదా? ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ప్రజా వ్యతిరేక పాలన, ప్రజలని హింసించిన పాలకులు వాళ్ళు ఏ గతి పట్టిందో, ఏ శిక్ష పడ్డాయో మీకు తెలియదా? మీరు చెప్పింది కదా 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ ప్రజాస్వామ్య పునరుద్ధరణ అన్నారు. మరి ఎక్కడ బాయ్ ప్రజాస్వామ్య పునరుద్ధరణ? అర్ధరాత్రి వరకు, తెల్లారే వరకు పోలీస్ స్టేషన్లలో మహిళల్ని పెట్టడమా ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే? నిరుద్యోగులు పెట్టడమా? పట్టభద్రులైనటువంటి యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు, ఇంకా
అనేక మంది విద్యార్థులను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లు పెట్టడమా? ఇదేనా రేవంత్ అన్న ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే? ఇదేనా సీతక్క ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే? ఇదేనా భట్టి విక్రమార్క గారు దళితులకు మీరు ఇచ్చే గొప్ప వరం? దళిత కోటాలో మీరు డిప్యూటీ సీఎం కావాలి, దళిత కోటాలో ముఖ్యమంత్రులు కావాలి, దళితులను ఊతకోతగా వస్తారా? ఆదివాసులు ఊతకోతగా వస్తారా? గిరిజనులు ఊతకోతగా వస్తారా? సీతక్క, ఇదేనా ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే? మీ ఇష్టం వచ్చినట్టు 100,000 మందిని పోలీసులను పంపి, లాఠీలను పంపి, తూటాలను పంపి, బాష్పవాయువులను పంపి, వాటర్ క్యాన్లను పంపి, అరే వాళ్ళు మీ బిడ్డలు అనేది మర్చిపోయిందా? మీ జాతి, మీ కులం అనేది మర్చిపోయిందా? మీరు పంపాలనుకుంటే దోపిడీదారుల మీద పంపండి, దొంగల మీద పంపండి, దోచుకునే వాళ్ళ మీద పంపండి. అవేం చేయరు మీరు. అవి చేయడానికి మీ చేత కాదు, దమ్ము లేదు, ధైర్యం లేదు. మాయకులైనటువంటి బిడ్డల మీద వాళ్ళు ఏమడుగుతున్నారు? మా పోడు భూముల మీద మాకు హక్కియం అంటున్నారు, మాకు విద్య కావాలంటున్నారు, వైద్యం కావాలంటున్నారు, రవాణా కావాలంటున్నారు, కనీస సౌకర్యాలు, తాగునీరు కావాలంటున్నారు. ఇంతకంటే మించి మీ గండపెండరాలు దొడుకు, బీర్లు బిర్యానీ ఇయ్యి అని అడుగుతున్నారా? ఈ సందర్భంగా మీరు ఈ విషయం మాట్లాడారు కాబట్టి మీ ద్వారా నేను ఒక విషయం కూడా ప్రభుత్వానికి వెళ్ళాలని చెప్పని అనుకుంటున్నాను. చాలా సందర్భాల్లో కూడా మేము ఈ ఇష్యూ మాట్లాడినాం. విషయం ఏమిటంటే ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లా లోపల సిర్పూర్ కాజ్నగర్ నియోజకవర్గం కిందకి వస్తుంది సార్. బెజ్జూర్ మండలము, మురళీగూడ గ్రామం. ఈ గ్రామానికి వెళ్ళాలంటే ఒక కొండను దాటుకొని వెళ్ళాలి. ఆ కొండ కంటే ముందు పెద్దవాగు ప్రవహిస్తూ ఉంటుంది. ఆ పెద్దవాగు అనేది వర్షాకాలంలో విపరీతమైనటువంటి ఒక 4-5 కరెంటు స్తంభాల ఎత్తుతోటి నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. అట్లా ప్రవహించినప్పుడు ఆ కొండ అవతల ఉన్నటువంటి మురళీగూడ గ్రామానికి వెళ్ళడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీలు కాదు. అంబులెన్స్లు కానీ అవి ఆ కొండ దాటి చేరుకోలేవు. కొండ నుంచి ఆ వే ఉంటుంది, ఆ వే ద్వారా వెళ్ళాలి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా. ఈ వే అనేది కరెక్ట్ లేదు. జస్ట్ 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లో మాత్రమే మార్గం. దాన్ని వెయ్యని అంటే ఫారెస్ట్ యాక్ట్ అడ్డం వస్తుందని చెప్పి గత ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు మొత్తుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఆ మార్గం సరిగ్గా లేక చదువుకోలేకపోతున్నారు. ఒక్కసారి దీని గురించి మీరు, ఇలాంటి పరిస్థితి గిరిజన ప్రాంతాల లోపల మొత్తం నివసించేదంతా కూడా ఆదివాసీలే. వాళ్ళకు విద్యకు దూరంగా ఉన్నారు, వైద్యానికి దూరంగా ఉన్నారు, చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు వాళ్ళు చెప్పేటువంటి సాకులన్నీ కూడా కుంటి సాకులు, దొంగ సాకులు. రాజు దలుచుకుంటే దెబ్బల కొదువా పోతలేరా? ఎక్కడెక్కడ ఓ కొండలు గుట్టలు అన్నీ దాటుకొని ఆడెవరన్నా ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారంటే మాత్రం అక్కడికి అందరూ పోతారు. పడవల్లో పోతారు, వాహనాలు పోతాయి, తుపాకులు పోతాయి, తూటాలు పోతాయి, అదేందో డ్రోన్లు పోతాయి, అన్నీ పోతాయి అక్కడికి. అరే వాళ్ళ కనీసము గర్భవతి అయినటువంటి మహిళలు, స్త్రీలు మా ప్రసవ వేదనతో ఉన్నామంటే కూడా కనీస సౌకర్యాలు లేక ఇవాళ వాళ్ళ పిల్లల్ని వాళ్ళు పుట్టిన గంటల్లోనే చంపుకోవాల్సిన పరిస్థితి వస్తున్నది. తాగునీరు లేదు, కనీస సౌకర్యాలు లేవు, ఏ కరెంటు లేదు. కనీసం వాళ్ళ గురించి పట్టించుకో, అసలు వాళ్ళు ఈ భారతదేశంలో ఉన్నారా, భారత పౌరులు అనేది కూడా ఈ పాలకులకు అంతు లేకుండా అయిపోయింది. అంటే ఒక డౌట్ ఏంటంటే సార్, ఇలాంటి ప్రాంతాలకు ఇప్పుడు శ్రీశైలానికి, తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాలకు పోనీకి, అక్కడ రోడ్డు వేయనీకి ఫారెస్ట్ యాక్ట్ అనేది అడ్డం వస్తలేదు. కేవలం 2-3 కిలోమీటర్ల మార్గాలకు, గిరిజనుల ప్రాంతాలకు వాళ్ళకు రోడ్డు మార్గము, వాళ్ళకు సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి మార్గం వేయడానికి ఫారెస్ట్ యాక్ట్లు ఎందుకు అడ్డం వస్తాయి? అసలు అదంతా అబద్ధం. ఫారెస్ట్ యాక్ట్ కాదు. అక్కడ కూడా వీళ్ళకి తెలుసో లేదో ఎప్పటి నుంచి, ఇప్పుడు కాదు కదా, కొమరంభీం ప్రాంతం కాంచి మొదలుకుంటే, దానికి ఇంకా ముందు నుంచి మొదలుకుంటే కూడా ప్రతి గూడానికి, ప్రతి అక్కడ ఉన్నటువంటి మారుమూల ప్రాంతాలకి రహదారులు అనేవి ఉంటాయి. లేక కాదు, అది ముందు మనం గూగుల్లో పోయి మొత్తం సెర్చ్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి కాలినడక బాటలు ఏంటి, లేకపోతే బండ్ల బాట ఏంటిది, లేకపోతే ఇంకో బాట ఏంటిది, బాట లేని గ్రామం, బాట లేని గూడెం అసలు లేనే లేదు. ఇదంతా అబద్ధం. వాడెవడో వేదవా పనికి మాలినోడు చెప్తే ఆ ఎమ్మెల్యే ఏం బిక్తాండు, లేకపోతే మంత్రి ఏం చేస్తాంది. ఇప్పుడు ఆ జిల్లా మంత్రి సీతక్కనే, ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు మీరు ఏం చేస్తున్నారు? మీరు ఒకప్పుడు మీకు తిండి పెట్టిన వాళ్ళు, మిమ్మల్ని చంపడానికి పోలీసులు వస్తే కాపాడిన వాళ్ళు, వాళ్ళ ప్రాణంగా కాపాడుకుని గుండెల్లో పెట్టుకుని కళ్ళలో పెట్టుకున్నారు వాళ్ళు.
అంబలు పోసి రొట్టె ముక్కిచ్చి మీ కడుపులు బాగా ఆకలి తీర్చిన వాళ్ళు. మరి అటువంటి ఇప్పుడు మిత్రుడు చెప్తా ఉన్నాడు. మరి మీరు ఒక్కసారి వీడియో చూసిన తర్వాతనైనా మీరు ఆ గూడెం ఏంది, ఆ కొండల్లో ఉన్నటువంటి ఏంటిది, వాళ్ళు కోయోళ్ళ, గోండోళ్ళ, చెంచోళ్ళ, వాళ్ళు ఎవరంటే పక్కన పెడదాం. వాళ్ళు ప్రథమంగా తెలంగాణ భూమిపుత్రుడు, భారతమాత ముద్దు బిడ్డలు వాళ్ళు. మనం కాపాడాల్సిన బాధ్యత మీకు లేదా? మనం పట్టించుకోరా? వాళ్ళు అక్కడికి రహదారి వేయడానికి కనీస రవాణా వసతి ఏర్పాటు చేయడానికి మీకు కనీసం ఆలోచన వస్తలేదంటే ఇక మరి ఎందుకున్నట్టు? మరి గిరిజన మంత్రులు ఎందుకు, ఆదివాసీ మంత్రులు ఎందుకు? మంత్రులు కావడానికి ఆదివాసీ కోట కావాలి, మంత్రులు కావడానికి గిరిజన కోట కావాలి, ఎమ్మెల్యేలు కావడానికి కోటాలు కావాలి. కానీ వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి మాత్రం మీకు సమయం దొరకలేదా? లేకపోతే డబ్బులు లేవా? అదేందో చెప్పండి. అదేందో మీకు డబ్బులు లేవంటే, బడ్జెట్ లేదంటే బిచ్చం ఎత్తేని ఇస్తాం కదా. కాబట్టి తక్షణమే యుద్ధ ప్రాతిపదిక మీద ఆ ప్రజల యొక్క కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి వాళ్ళు ఏం అడుగుతలేరు. వాళ్ళు ఏమైనా మిమ్మల్ని కార్లు అడిగిందా? లేకపోతే విలాసవంతమైన జీవితం ఏమన్నారా? వాళ్ళు అడుగుతున్నది చిన్న కోరిక, మాకు రవాణా వసతి ఏర్పాటు చేయండి. కష్టం వస్తే, బాధ అయితే, పాము గరిస్తే, తేలుగుడితే, ఇంకేమన్నా అయితే, లేకపోతే చదువుకోవడానికి కనీస సౌకర్యాలు మాకు ఇవ్వమని వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు అడిగేది రాజ్యాంగంలో లేదా? చట్టాల్లో లేవా? మీరు చెప్పిన హామీలో లేవా? మీరు ఇచ్చిన 6 గ్యారంటీలో లేవా? మీరు ఇచ్చిన డిక్లరేషన్లో లేవా? కాబట్టి రేవంత్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రి అయింది హైదరాబాద్ మాత్రమే డెవలప్ చేయడానికి కాదు, మూసీ నది ప్రాజెక్టుని దాని మీద ఏర్పాటు చేసి కుంభకోణాలు చేయడానికి కాదు. తెలంగాణ తెచ్చుకున్నది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి వీరులు శూరులు ప్రాణత్యాగాలు చేసింది తెలంగాణని బాగుపరచుకోవడానికి, గత పాలకులు నిర్లక్ష్యం చేసిన ప్రాంతాలని అభివృద్ధి చేసుకోవడానికి. మరి ఇక్కడే ఉంటే మీరెందుకు అంటున్నావు మార్పు 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 అన్నారు? మార్పు అంటే ఏంటిది? బుక్కకారు మార్పా? క్వార్టర్ల మార్పా? జెండాల మార్పా? కార్యాలయాల మార్పా? మార్పు అంటే ఏంటిది? బుగ్గకారుల మార్పు కాదు. ఆదివాసీ గూడాల్లో కనీసం అమావాస్య చీకట్లో కూడా లైట్ వెలిగితే, ఆ బుగ్గ వెలిగితే అప్పుడు మార్పు వచ్చినట్టు. నీ బుగ్గకారు వల్ల మాకేంది? కీ కీ అని మొత్తుకుంటూ వందలాది కార్లు మీరు పోతేంది, పోతేంది. ఇంకొక విషయం సార్, చంద్రబాబు నాయుడు మోడల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి రేవంత్ రెడ్డి ఉన్నారన్నట్టుగా ఒక సంకేతాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఇంకొక విషయం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ప్రకటన చేశారు, మళ్ళీ తెలంగాణలో కూడా టీడీపీ పార్టీని మేము బలోపేతం చేసే ప్రయత్నం చేస్తామని. చంద్రబాబు నాయుడు మళ్ళీ తెలంగాణలోకి అడుగు పెడితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి? అది ఎంతవరకు తెలంగాణ ప్రజలకు క్షేమమా కాదా? ఇప్పుడు తెలంగాణ సంబంధించి చంద్రబాబు నాయుడు 2 కళ్ళ సిద్ధాంతం కావచ్చు, లేకపోతే తెలంగాణ మీద ఎంత విషయం కక్కిండో, ఆయన వద్దన్నోడు. శ్రీకృష్ణ కమిటీ తెలంగాణ విభజన వద్దన్నాడు, శ్రీకృష్ణ కమిటీ వద్దన్నాడు. లోక్సభలో బిల్లు పెడుతుంటే, రాజ్యసభలో బిల్లు పెడుతుంటే వ్యతిరేకించినోడు. మరి ఇన్ని చేసినోడు మరి తెలంగాణకి ఎట్లా అభివృద్ధి చేస్తాడు? ఎట్లా ఆయన 2 కళ్ళ సిద్ధాంతం 2001, 2004, 2009, 2014, 2018లో తెలంగాణ ప్రజలు తిరస్కరించిండ్రు. ఎవరితో పొత్తు పెట్టుకున్నా వాళ్ళని ఓడగొట్టారు. చంద్రబాబుతో పొత్తు ఎవడు పెట్టుకుంటే వాళ్ళని ఓడగొట్టారు. 2009లో టీఆర్ఎస్ చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే కూడా, బిడ్డా నిన్ను కూడా చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని ఎవడైనా సరే మనం బొంద పెడతామని కేసీఆర్ని బొంద పెట్టిండ్రు. 2014లో బొంద పెట్టిండ్రు. 2018లో ఇదే కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంటే వాళ్ళని భూస్థాపితం చేసిండ్రు. మరి ఏం కావాలి? తెలంగాణ సమాజం ఎన్నిసార్లు చెప్పాలి? ఓ దరిద్రుడా, ఓ వైదవా, తెలంగాణ వ్యతిరేకి, దోచుకునే కాడికి దోచుకున్నవి ఇక పోయి అక్కడ ఏదో జావు అని ప్రజలు అప్పుడే వెళ్ళగొట్టిండ్రు ఇక్కడి నుంచి. ఇంకేం చేయాలి? ఎన్నిసార్లు చెప్పాలా?
ఓకే ఓకే రేవంత్ రెడ్డి సిగ్గున్నోడికి అయితే ఒక్కసారి 2 సార్లు చెప్తే సరిపోతుంది. ఓకే. చీమునెత్తున్నోడికి ఒకసారి 2 సార్లు చెప్తే సరిపోతుంది. ఎన్నిసార్లు చెప్పాలి చెప్పు తెలంగాణ సమాజం? మరి రేవంత్ రెడ్డి బి టీం లెక్క పనిచేస్తాడు చంద్రబాబుకి అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఏ టీం చేసినా బి టీం చేసినా ఆ, మ్, ఆయన సంకల జోరి లేకపోతే సంకనాక్కుంటున్నా తెలంగాణ సమాజం పట్టించుకోదు. ఇవాళ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ఒక గౌరవ ముఖ్యమంత్రి కాబట్టి రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవిస్తారు. తెలంగాణ సమాజానికి పనిచేయమన్నారు, పనిచేస్తానే అని చెప్పిండు. చేయకపోతే ఏంది? గో గత పాలకుని ఇంత నిజాం కంటే వీళ్ళు గొప్పోళ్ళా? నిజాం కంటే గొప్పోళ్ళా? నిజాం కంటే పేద ఇస్మార్ ఖాన్లా? నిజామునే ప్రాణాల అరచేతులు పెట్టుకొని పారిపోయేటట్టు చేసిన తెలంగాణ గడ్డ ఈ రేవంత్ రెడ్లు, ఈ చంద్రబాబులు, ఈ కల్వకుంట్ల చంద్రశేఖర, కేసీఆర్ లాంటి వాళ్ళని ప్రజలు ఊకుంటారా చెప్పు? తెలంగాణ జాతిపిత, తెలంగాణ నేనే తెచ్చిన అన్న కేసీఆర్నే అయ్యా నాయన నువ్వు చేసే కాడికి చేసినావు కానీ జర ఆగు, నీ పాములో వంటవా నువ్వు ఇంకెక్కడ వంటావో పండు కానీ జర ఆగు, మేము మార్పు కోసం మేము ప్రయత్నం చేస్తాం, ఎవనోని తెచ్చుకుంటాం, పెద్ద దొంగ నుంచి చిన్న దొంగ అయినా పర్లేదు కానీ వాళ్ళు తెచ్చుకుంటామని తెచ్చుకున్నారు. మరి ఈయన కూడా అట్లా లేకపోతే నేను చంద్రబాబు బూట్లు మోస్తా, లేకపోతే సంకనాకుతా, లేకపోతే ఆయన మా గురువు మాకు ఆదర్శం అనుకుంటే పో, నువ్వు కూడా అక్కనే పో. అంటే మీ చేతులలో రూపుదిద్దుకున్నది బీఆర్ఎస్ పార్టీ, అప్పట్లో గతంలో టీఆర్ఎస్ పార్టీ. ఈరోజు పూర్తిగా నిర్వీర్యం అయిపోయే పరిస్థితికి వస్తూ ఉన్నది. ఎమ్మెల్యేలు పోతూ ఉన్నారు, పార్టీ ఫిరాయింపులు జరుగుతూ ఉన్నాయి, పూర్తిగా ఖాళీ అయిపోయే పరిస్థితికి ఏర్పడింది టీఆర్ఎస్ పార్టీ అనేది. ఏమనిపిస్తూ ఉంది అంటే మీరు ప్రారంభ దశలో మీరున్నారు కాబట్టి ఆ పార్టీ పరిస్థితి ఇట్లా అయినప్పుడు ఒక ఆవేదన అనేది మీకు సహజంగా ఉంటుంది, ఎందుకంటే మీతో ప్రారంభమైనటువంటి పార్టీ కాబట్టి. ఏమంటారు దాన్ని? మేము ఇంతకుముందే చెప్పినట్టు ఇది పాలకుల, ఎమ్మెల్యేల, ఎంపీల వల్ల వచ్చిన తెలంగాణ ఉద్యమం కాదు. కాబట్టి ఇవాళ ఎవడున్నా ఎవడు పోయినా ఇప్పుడు మనం చూసినాం 2001లో ప్రారంభించినాం, 2004లో 24 మంది గెలిచిండ్రు. గెలిచిన దాంట్లో అప్పుడు కూడా 10-12 మంది పోయిండు, వాడు అటు పోయిండు, వీడు పోయిండు, మళ్ళీ బై ఎలక్షన్లు పోతే కొంతమంది ఓడిపోయిండు. 2009లో మళ్ళీ ఈ దిక్కుమాలంతో తెలంగాణ వ్యతిరేకమైన చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే ఉన్నాయి కూడా పోయినాయి. అదంతా జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆశయం, లక్ష్యం అనేది అది ఎమ్మెల్యేల మీద, పార్టీల మీద, ఎంపీల మీద, ప్రభుత్వాల మీద ఆధారపడి వచ్చింది కాదు. కాబట్టి ఇది ఇప్పుడు వీళ్ళు ఎమ్మెల్యేలు అటు దూకి ఇటు దూకి కప్పగంతులేసి అమ్ముడు పోయి అంగట్లో సరుకు అయిపోయిన వాళ్ళు. మనకి ఏమైనా విలువలు ఉన్నాయా? అసలు వాడి భార్యకి చెప్పాడు, బిడ్డలకు చెప్పాడు, కొడుకులకు చెప్పాడు, అసలు వాడు ఎవరికి చెప్తాడో, ఎవడెక్కడ ఉంటాడో, ఏ కండువ. నేను అనుకుంటే ప్రతి ఎమ్మెల్యే ఇంటి ఇప్పుడు 3-4 రకాల కండువలు ఉన్నట్టుంది ఇంట్లోనే. ఇంట్లోనే సందు చూసి ఏదైతే అంతే కదా. ఎవడన్నా దిక్కుమాలిన వాళ్ళు అర్ధరాత్రి పోయి ఎవడన్నా పార్టీలో చేరుతాడా? రాత్రి 12 గంటలకు ఏమదా? ఏమన్నా వీళ్ళని ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అనాలంటే ఫస్ట్ మనకే సిగ్గైతుంది. ఒకప్పుడు ఇదే పరిస్థితి, ఇదే పద్ధతి టీఆర్ఎస్ పార్టీ అవలంబిస్తే దాని మీద తీవ్రమైనటువంటి విమర్శలు కాంగ్రెస్ చేసింది. ఎల్పీలకు విలీనం చేసుకుంటారు, మీరు అసలు మీకు పార్టీకో సిద్ధాంతం ఉన్నదా, కథ ఉన్నదా అని చెప్పి విమర్శ చేసిన వాళ్ళు అంతకంటే దారుణంగా ఈరోజు వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు, దాన్ని సమర్థించుకుంటా ఉన్నారు కూడా. ఇంకా అందుకనే పాలకుడు ఎవడైనా, ముఖ్యమంత్రి ఎవడైనా, వాడు పార్టీలు వేరైనా ప్రభుత్వాలు వేరైనా వాళ్ళందరూ ఒక గూటి పక్షులే, ఏం తేడా లేదు. వాడు ఉన్నప్పుడు వాడు దొంగతనం చేస్తాడు, వీడు రాగానే వీడికి దొంగతనం చేస్తాడు. ఒకడు కాళేశ్వరం అంటే ఒకడు మూసినది, ఇంతే తేడా, ఏం లేదు ఇక్కడ. తేడా ఏముండదు. వాడు అసలు మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు నిజంగా మనం చూస్తున్నాం కదా, అరే సంపమన్నాడు, కొట్టమన్నాడు, దిగ్బంధం చేయమన్నాడు, బహిష్కరించమన్నారు, సిగ్గు లేదా, శరం లేదా అని మాట్లాడినారు రేవంత్ రెడ్డి ఇది పార్టీ ఫిరాయింపుల విషయంలో. మరి ఇప్పుడు ఎట్లా కండవలు కప్తాడు, ఎట్లా ఏం చేస్తుండో, అది నోరా, అది మొఖమా, తెలివ్యా, ఏం మనసులు అనుకోవాలా వీళ్ళని? ఎట్లా మనసులు అనుకోవాలా? అర్హత మరి వీళ్ళకి ఏమున్నదో ఎవరికి లేదు. ఎవరికి వాడు వద్దన్నోడు వాడు ఇప్పుడు చేర్చుకుంటాడు. అప్పుడు చేర్చుకున్నాడు పోయి ఇప్పుడు స్పీకర్ దగ్గరికి పోయి మళ్ళీ వాళ్ళేమో ఇది రాజ్యాంగ వ్యతిరేకం అని మాట. నేను అందుకనే అంటున్నా, ఎవరైనా సరే వీళ్ళంతా తోడు దొంగలే.
అలీబాబా 40 దొంగల 40 కథే దొంగల ఇది. అంతకు తప్ప దీంట్లో ఏం పెద్ద 119 దొంగలు. అంతే, ఏం లేదు దీంట్లో. అంటే ఇంకొకటి సార్, ఇప్పుడు కేసీఆర్ గారు మొన్న అసెంబ్లీకి వచ్చిర్రు, బడ్జెట్ ప్రసంగాన్ని పూర్తిగా విన్నారు. విన్న తర్వాత ఇంట్లో ఏం లేదు, అంత గ్యాస్ పట్టిదే తుస్సు, దీంట్లో మాట్లాడుకోవడానికి ఏం లేదు, ఇక మేము రేపటి నుంచి బడ్జెట్ విషయంలో మేము చీల్చి చెండాడతామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమంటారు దీని మీద? కేసీఆర్ గారు మొట్టమొదటిసారి ప్రతిపక్ష నాయకుడి హోదాలో అసెంబ్లీలో అడుగుపెట్టారు కాబట్టి మరి అధికార పక్షంలో ఉన్నటువంటి పార్టీ ఏమన్నా కాస్త భయపడి కేసీఆర్కు ఏమైనా మార్పు చెందేటటువంటి అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఇప్పుడు ఎప్పుడు కూడా మన పెద్దలు చెప్తారు, బిడ్డ మాటలు కోటలు దాటినా కాలు గడప దాటకపోతే దేనికి పనికిరావురా అంటారు. అది గ్యాసా, ట్రాషా, ఇంకోటి పక్కన పెడదాం. చీల్చి చెండాడతావా, ఇంకేం చేస్తావో. ఇప్పుడు ఒక గౌరవమైనటువంటి క్యాబినెట్ హోదాలో కలిగిన ప్రతిపక్ష నేత చీల్చి చెండాల్సినంత అవసరం లేదు, అంత సీన్ లేదు, అంత శక్తే మీకు లేదు. చీల్చి చెండాడుతావు, అంత అవసరం కూడా లేదు. ప్రజలకి దాన్ని వివరించు, అర్థం చేయించు. ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, మోసాలు, కుట్రలు, కుతంత్రాలు, అవినీతి, అక్రమాలు అని ఎండగట్టు, చెప్పు, ప్రజలకు వివరించు. అంతేగాని నేను అది చేస్తా ఇది చేస్తా అని పోయి ఇంట్లో అంటే ఎవరు చేయాలి? ఆయన ఒక్కరోజు కాదు, 2-3 గంటలు కాదు, ప్రతిరోజు వచ్చి అసెంబ్లీలో కూర్చోవాలా. ఆయన ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నాడు ఇప్పుడు. ఆయన కూడా ప్రజలకి జీతగాడు. ఇంట్లో వంట అంటే ఎట్లా? ఇంట్లో బంధుడు కాదు కదా గొప్పతనము. అసెంబ్లీ ఉన్నంత కాలం అసెంబ్లీలో వచ్చి కూర్చోవాలి. ప్రజలు ఎక్కడ ఏ సమస్యల మీదనైనా వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా అక్కడికి పోవాలి. వాళ్ళు ముందు ఆయన అక్కడ ఇంట్లోనే ఉన్నాడు, ఇప్పుడు కూడా ఇంట్లోనే ఉంటాడు. ఏం లాభం, కొత్త మాటలు ఎందుకు? అసలు నువ్వు చెప్పేది గ్యాసా, ట్రాషా పక్కన పెడితే నువ్వు ఏం చెప్పినావో చీల్చి చెండి ఆడుతా అన్నావు. పోయి వాళ్ళు రాని రాకపోయా, వచ్చిండి అయ్యాల రాని రాపాయా. మరి ఏది గ్యాసు, ఏది ట్రాష్? కాబట్టి ఇవన్నీ ఊక మాటలు వద్దు. అంటే ఈ గొడవలు ఇక్కడ స్టేట్ బడ్జెట్లో సంబంధించినటువంటి విషయాల మీద వీళ్ళు విమర్శించుకుంటారు, ఓకే. కానీ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అన్యాయం ఏదైతే ఉందో, కనీసం తెలంగాణకు సున్నా చుట్టడం అనేది, గుండు సున్నా చుట్టడం అనేది కేవలం తెలంగాణకు అని కాదు, కేరళకు, కర్ణాటకకు, తమిళనాడుకు కూడా పూర్తి స్థాయిలో అన్యాయం చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీన్ని ఎట్లా చూద్దాం మనం? ఇప్పుడు వాడు ఎవ్వడైనా కానీ వాడి ప్రభుత్వం నిలబెట్టుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటాడు. వాళ్ళ ప్రభుత్వం ఎవరి వల్ల నిలబడుతుంది? ఆంధ్రప్రదేశ్, బీహారు వాళ్ళకి కావాల్సిన ఇచ్చుడు అంతే. ఇంకేమున్నది? 15,000 కోట్లతోటి అదేదో చెప్తారు చూడు, అరే వడ్డిచ్చేవాడు మనోడైతే ఎక్కడ కూర్చున్నా మనకు అంతే. ఇప్పుడు ఎవరి వల్ల అవసరం వాళ్ళకి? చంద్రబాబు తోటి అవసరం, నితీష్ కుమార్ తోటి అంతే. వాళ్ళకి కావాల్సిన ఇస్తాడు అంతే. మరి అదేదో ఇది కూడా ఎప్పటికి ఇస్తారు అనుకుంటారా? అవసరం తీరితే మళ్ళా ఒడ్డు చేరేదాకా ఓవడం వల్ల, ఒడ్డు చేరిన తర్వాత పోవడం వల్ల. ఇది ఏది చిత్తశుద్ధి ఉండదు వాళ్ళకి. చీమనెత్తులు లేనోడికి ఈ చిత్తశుద్ధి ఎక్కడిది? ఏముంటుంది ఆడ? ఏముంటుంది చెప్పు? కాబట్టి వాళ్ళ అవసరం కోసమే బడ్జెట్ అనేదైనా ఉంటుంది. ఇక్కడ బడ్జెట్ అయినా అక్కడ బడ్జెట్, ఇది ఓట్ల బడ్జెటే. విద్యారంగం ప్రజల అవసరాల కోసం కాదు, సంక్షేమం కోసం కాదు, ఉపాధి కోసం కాదు. వాళ్ళ గెలుపు ఓటములని ఏర్పాటు చేసుకునే, వాళ్ళ ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే బడ్జెట్లే ఇవి. ప్రజల బడ్జెట్ అయితే ఇట్లుంటుందా? ప్రజలకు కావాల్సింది ఏంటిది? ఉచితాలు కాదు, స్కీములు కాదు, బిచ్చం ఎత్తుకొని. ప్రజలు ఎప్పుడు బిచ్చం అడగారు, వాళ్ళు దేయ్యాన్ని అడగారు వాళ్ళు. అరే ప్రజలుగా ట్యాక్సులు కట్టే వీడు అడుగుడు ఎక్కడిది? ఉత్సవం పోతే డబ్బులు, దొడ్డికి పోతే డబ్బులు, రోడ్డు మీద ఇక్కడి నుంచి మేము వరంగల్ పోవాలంటే, ఇక్కడి నుంచి మీరు మీ జిల్లా ఏది? ఆదిలాబాద్, కరీంనగర్ పోవాలంటే మీరు కనీసం వెహికల్లో పోవాలంటే ఎంత ట్యాక్స్ కడతారు? 500 రూపాయలు పెట్టండి. మరి వాడు చేసేది ఏంది? వాడు ఏమైనా చేస్తాడా? వాడు ఏం చేస్తలేడు కొత్తగా. మరి ఉన్నది ఏమున్నది ఆడ? వాడు ఇచ్చేది ఏమున్నది ఆడ? మనకి ఇవ్వడానికే నానా రకాల కోతలు పెడతాడు వాడు. 90% వాడు మన అవసరాలు తీర్చుకున్న తర్వాత 10% ఏదో కుక్కకు బొక్కేసినట్టు ప్రజలకి ఎత్తాను. కానీ వాళ్ళు ఇప్పుడు మనం చూస్తలేమా? ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, ఎమ్మెల్సీలకి, రాజ్యసభ సభ్యులకి, మళ్ళీ ఉన్నోనికి, దిగిపోయినోనికి, వాళ్ళ జీతభత్యాలు, వాళ్ళ సౌకర్యాలకే కొన్ని వేల లక్షల కోట్లు అయిపోతున్నాయి. వాళ్ళు మనకిచ్చేది ఏమున్నదాడా? ముద్ద చేతులు పెడితే మెతుకులు కూడా ఇస్తలేడు. ఏమున్నదాడా?
ఇప్పుడు రాష్ట్రం మొత్తం అప్పులు ఉంటే మరి ఇవన్నీ ఎట్లా, ఈ స్కీములన్నీ ఎట్లా వెళ్ళాలి? ఇవన్నీ ఉచిత బస్సు ప్రయాణం ఆర్టీసీ నష్టాల్లో ఒకటి ఉన్నది. ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది సరైనటువంటి విధానమేనా అంటారు దాన్ని? ఏ ఉచితాలు ప్రజలు అడుగుతలేరు, ఎవ్వడు అడుగుతలేడు. మాకు కావాల్సింది ప్రభుత్వ విద్య కావాలి, ప్రభుత్వ వైద్య సౌకర్యాలు కావాలి, ఉపాధి రంగం బలోపేతం చేయాలి, మా సంపదని కాపాడాలి, ప్రజాస్వామ్యయుతమైన రాజ్యాంగబద్ధమైన పాలన కావాలి, స్వేచ్ఛ కావాలి అని అడుగుతున్నారు ప్రజలు. అంత తప్ప వీళ్ళు ఏమడుగుతున్నారు? వీడి ఇచ్చేది ఏమున్నది, వాళ్ళు అడిగేది ఏమున్నది? ఏం అడుగుతలేరు ప్రజలు. ప్రభుత్వ విద్య ఇస్తే మనకి ఇంకేమైనా కావాలన్నా, ప్రభుత్వ వైద్య సౌకర్యాలు కల్పిస్తే ఇంకేమైనా కావాలన్నా, ఈ దిక్కుమాల ఆరోగ్యశ్రీలు ఎందుకు, లేకపోతే స్కాలర్షిప్లు ఎందుకు, ఇవన్నీ ఎందుకు, అసలు ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు? అంటే ప్రైవేట్ కాలేజీలను బతికించడానికి, ప్రైవేట్ హాస్పిటల్ బతికించడానికి ఈ పథకాలన్నీ ఎందుకు అసలు మనకి? అంటే ఇంకొక విషయం ఏంటంటే సార్, ఇప్పుడు నియామకాల విషయంలో మొత్తం కూడా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికీ చాలా దారుణమైనటువంటి నిరుద్యోగ సమస్యను ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. ఇప్పటికీ కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం మేము అని చెప్పి మొన్న అనౌన్స్ చేసిరు, లేకపోతే దాన్ని ప్రతిపాదిస్తాం అసెంబ్లీ సమావేశాలు అని చెప్పి అన్నారు. దాని గురించి క్లారిటీగా లేకుండా బట్టి విక్రమార్క గారు దాన్ని క్లోజ్ చేసే ప్రయత్నం చేశారు. దాని గురించి ఎటువంటి వివరణ ఇవ్వలేదు, జస్ట్ అట్లా టూకీగా మాట్లాడేసారు. ఈరోజు విద్యార్థులు ఎదురు తిరుగుతూ ఉన్నారు. మిగతా గ్రామీణ ప్రాంతాల్లో పట్ల దాడులు జరుగుతూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి అనుచరులం అని చెప్పుకుంటూ చాలామంది దాడులు చేస్తూ ఉన్నారు. ఇలాంటి రకమైనటువంటి కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నటువంటి నేపథ్యంలో మళ్ళా తెలంగాణ లోపల చంద్రబాబు నాయుడు అడుగుపెట్టిండు, రేవంత్ రెడ్డి అడుగుపెట్టిండు, మళ్ళీ పాత లెక్కలు వస్తాయా, నక్సలిజం వస్తుందా అని చెప్పి అన్నటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వస్తుంది అంటారా? ఇప్పుడు ఇది నక్సలిజమా లేకపోతే ఇంకోట తిరుగుబాటు ఏదైనా కావచ్చు, కానీ స్పార్టకస్ కాలం నుంచి తిరుగుబాట్లు ఉన్నాయి. ఆదిమ సమాజం నుంచి కూడా ఇప్పుడు పులి వేటాడుతుంటుంది, తప్పించుకోవడం ప్రయత్నం చేయదా? ఆ ప్రయత్నం కూడా కానప్పుడు అక్కడ ఉన్న సమూహం అంతా కలిసి పులి మీద ఎదురు తిరగదా? బిడ్డ ఆకలేనప్పుడు, అప్పటికి ఇంకా మాటలు రావు, ఆకలేనప్పుడు ఏం చేస్తుంది? ఏడ్చి ఆకలి తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. తన బాధని, కడుపు ఆకలిని ఏడుపు ద్వారా తెలియజేస్తుంది. మాటలు వచ్చిన తర్వాత అడుగుతుంది. కాబట్టి ఈ అడగడం అనేది, సమస్యలు పరిష్కరించుకోవడం అనేది అది అనేక రూపాల్లో కొనసాగుతూనే ఉంటుంది. వాడు ఎంత నిర్బంధం పెట్టని, కన్న బిడ్డకి ఆకలైనప్పుడు ఆ బిడ్డకి పాలియకపోతే ఆ బిడ్డ తల్లి మీద కూడా నిరసన తెలుపుతుంది. ఆ సమయానికి ఇయ్యలేదు కాబట్టి ఏడ్చి ఆ తల్లి బిడ్డను దగ్గర తీసుకున్నప్పుడు అవసరమైతే ఆ రొమ్ములను కొరుకుతుంది. ఎందుకు? గుర్తు చేయడానికి, నిరసన తెలుపుతుంది. అప్పుడు ఎవరు చెప్పలే దీనికి. ఇక్కడ మార్క్సిజం, లెనినిజం, గాంధీ, అంబేద్కరు, పూలే ఎవ్వరు చెప్పలే. ఆటోమేటిక్గా ఎవ్వరు చెప్పలే. ఆ 3 నెలల పాపకి, 6 నెలల పాపకి నీకు సమయానికి నీ తల్లి పాలియకపోతే నువ్వు ఇట్లా చేయమని ఎవరని చెప్పిండ్రా? మరి ఎట్లా చేసింది? ఈ సమాజంలో వీళ్ళు నక్సలైట్లు, వీళ్ళు ఫలానా, వీళ్ళు కమ్యూనిస్టులు, వీళ్ళు అంబేద్కరిస్టులు, వీళ్ళు పూలేయిస్టులు, వీళ్ళు ఫలానా బుద్ధిస్టులు. ఏ ఇస్టులు ఎందుకో? ఏ ఇస్టులు అవసరం లేదు. నిరసన తెలపడానికి, తన సమస్యని పరిష్కరించుకోవడానికి పెద్ద సిద్ధాంతాలు చెప్తారు. ఏ సిద్ధాంతం? ఆ బిడ్డకి ఏ సిద్ధాంతం? ఎవడు పోయి నేర్పిండు అది? తన బాధని, తన ఆకలిని, తన సమస్యని పరిష్కరించుకోవడానికి ఏ విధంగా తన నిరసన తెలిపింది? కాబట్టి నిరసన తెలిపే హక్కు, సమస్యను పరిష్కరించుకునే హక్కు ఈ సమాజంలో ఏ చట్టాలు లేనప్పుడు, ఏ రాజ్యాంగం లేనప్పుడు అప్పటి నుంచే ఉన్నాయి. కాబట్టి సమస్య పరిష్కారం
సరే ఒక రాజ్యాంగం వచ్చింది, ఒక ప్రజాస్వామ్యం వచ్చింది, ఎన్నికల వ్యవస్థ వచ్చింది, పార్లమెంటరీ వ్యవస్థ వచ్చిన తర్వాత కొన్ని రకాల ఏర్పాట్లు జరిగినాయి. నువ్వు మంచిగా చేస్తే నక్సలైట్లు ఎందుకు వస్తారు, కమ్యూనిస్టులు ఎందుకు వస్తారు, హింస ఎందుకు ఉంటుంది, ఈ సమయం ఎందుకు వృధా చేసుకుంటారు? ప్రాణాన్ని అర్పించాలని ఎవరికి కోరిక ఉండదు. నా ప్రాణాన్ని అనవసరంగా తీసుకోవాలని ఎవరికి ఉంటుందా? చచ్చిపోవాలని, ఉత్తగా చచ్చిపోవాలని ఎవరికి ఉండదు కదా. రోడ్లెక్కి నిరసన తెలపాలి, లేకపోతే లాఠీలకి తూటాలకి ఎదురుపోవాలని ఎవడే కట్టుకుంటాడు? అదేమైనా ఆనందమా? మీరు అనుకున్నారు కదా, మీరు ఎదురు వేరు కదా. ఒక సమస్య కోసం, ఒక సమస్య పరిష్కారం కోసం, ఓ ప్రజల కోసం పాలకుడు తన బాధ్యతను నిర్వహించినప్పుడు పోతారు. కానీ వాడు అన్ని చేస్తే వీళ్ళు ఎందుకు పోతారు? తల్లి టైంకు పాలిస్తే బిడ్డ ఏడుస్తుందా? రొమ్ములు కొరుకుతుందా? మరి తల్లి ఇస్తలేదు కదా ఇప్పుడు. అదే కదా, ఏ తల్లి ఇస్తలేదు కదా. అంతే కదా, అన్న తల్లి ఇస్తలేదు, మార తల్లి ఇస్తలేదు, ఏ తల్లి ఇస్తలేదు. అదే కదా వచ్చింది బాధ. కాబట్టి ప్రజలు ఎప్పుడు కూడా వాళ్ళు ఏ నిరసన తెలిపినా, ఏ ఉద్యమం చేసినా, ఈ పోరాటం చేసినా దాని వెనక ఒక బలమైన కారణం ఉంటుంది. ఏ కారణం లేకుండా ఉండదు. ప్రజలు ఏమంటున్నారు? ఇప్పుడు ఆదివాసీ ప్రాంతాల్లో ఏమంటున్నారు? అరే మా ఆదివాసీ ప్రాంతాల్లో ఈ భూమిని మేము కాపాడుకుంటా అన్నారు, 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ ప్రకారము మీరు పాలన చేయండి అంటున్నారు, మా అడవిని కాపాడాలంటున్నారు, పర్యావరణం కాపాడాలంటున్నారు, ఖనిజ సంపద కాపాడాలంటున్నారు, అదాని అంబాలను తీసుకొచ్చి పెట్టొద్దు అంటున్నారు, కాలుష్య వాతావరణమైనటువంటి కాలుష్యకారమైనటువంటి కాటేసే పరిశ్రమలు వద్దంటున్నారు. ఇది వద్దనడం తప్ప? అసలు నువ్వు చేయాల్సిన పని ప్రజలు అడుగుతుంటే తప్ప అది? నదీ జలాలను ఉపయోగించమంటున్నారు, చెరువులు కుంటలు మరమ్మతు చేయమంటున్నారు, అది తప్ప? విద్యని ప్రైవేట్ పరం చేయొద్దు అంటున్నారు, తప్ప? వైద్య రంగాన్ని ప్రైవేట్ పరం చేయొద్దు అంటున్నారు, తప్ప? సింగరేణిని ఇది సిరివెన్నెల సింగరేణి, ఇది బంగారు కానీ కాపాడాలంటున్నారు, తప్ప? అసలు నాకైతే అప్పుడప్పుడు వీళ్ళు అరే ప్రజలు అడిగేది ఏంటిది? అరే నీకు తెలియంది, నీకు సోయిలేంది ప్రజలు చెప్తున్నారు, తప్ప అది? చెప్పినప్పుడు కూడా ప్రభుత్వాలు సోయి తెచ్చుకుంటలేవు కదా. మరి ప్రజలు అడిగే దాంట్లో అధర్మం ఉంటే, అసత్యం ఉంటే మనం మాట్లాడవచ్చు. దాంట్లో ప్రజాస్వామ్యం లేదు, రాజ్యాంగబద్ధమైన ప్రమాణాలు లేవంటే మనం కూడా ప్రజలకు చెప్పొచ్చు. అరే మీరు అడిగేది గొంతెమ్మ కోరిక అడుగుతున్నారు, మీరు పని చేయకుండా ఇంట్లో బండి మీకు బీర్లు కావాలా, బిర్యానీలు కావాలా, ఇది ఎట్ల పద్ధతి అని మనం అడగవచ్చు. వాళ్ళు ఏమంటున్నారు? మా రెక్కలు ముక్కలు చేసుకొని మా కష్టార్జితం ద్వారా మేము సంపదను సృష్టిస్తామంటున్నారు. ఆ సంపద మాకు ఇయ్యమంటున్నారు, భూమిని కాపాడమంటున్నారు, కొండలు గుట్టలు కాపాడమంటున్నారు, పర్యావరణం కాపాడమంటున్నారు, మానవ సంపదను కాపాడమంటున్నారు, అది తప్ప? చాలా సందర్భాల్లో మీరు కావచ్చు, పాశం యాదగిరి కావచ్చు, ఒక మాట మాట్లాడతారు. తెలంగాణ మలిదశ ఉద్యమం పోరాటం అనేది ప్రారంభమైంది గద్దర్ గారి నుంచి. గద్దర్ అన్న ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో, అజంజా హిమిల్ కావచ్చు, నిజాం షుగర్స్ కావచ్చు, తర్వాత ఐడిపిఎల్, ప్రాగా టూల్స్ ఇలాంటి ఏ సందర్భంలో, ప్రతి సందర్భంలో కూడా మీరు నొక్కి వక్కానిచ్చి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఆ పరిశ్రమలను ఇంతవరకు ఏ ప్రయోజనాలను ఆశించి ఏ పరిశ్రమలు ఓపెన్ చేయడానికి ఉద్యమం ప్రారంభమై మనం తెలంగాణ తెచ్చుకున్నామో ఆ పరిశ్రమల గురించి ఇంతవరకు ప్రభుత్వాలు పట్టించుకున్నటువంటి పాపన పోలేదు. మొన్న రీసెంట్గా నిజాం షుగర్స్ గురించి బట్టి విక్రమార్క గారు ఒక ప్రకటన మాత్రమే చేశారు, అట్లా ఏదో ఆట విడుపు నార్మల్గా చేసినట్టు. ఏమంటారు? ఆ పరిశ్రమలు ఇంతవరకు ఓపెన్ అయితే లేవు, నిరుద్యోగ సమస్య తీర్చలేదు. ప్రభుత్వాలు ఇంకెప్పుడు వాళ్ళకు సోయెత్తది, ఇంకెప్పుడు ఆ పరిశ్రమలు ఓపెన్ అవుతాయి? ఇప్పుడు ఇది ఒక నిరంతరమైనటువంటి ప్రయత్నం. ఇది మనం మాట్లాడుతూ పోతుండాలి, అడుగుతూ. మన పెద్దలు చెప్తారు కదా, అరే అడగంది అమ్మాయిని అన్నం పెట్టదని. కాబట్టి మనం నిరంతరం, ఇది ఒక్క రోజుతో అయిపోయేది కాదు, లేకపోతే ఒక్క పాలకునితో అయిపోయేది కాదు, నిరంతర కార్యక్రమం ఇది.
స్పాటకస్ కాలంలో బానిస సమాజం మొదలుకుంటే ఈ చట్టాలు ఎట్లొచ్చినాయి, ఈ రాజ్యాంగం ఎట్లొచ్చింది, 8 గంటల పనిదినం ఎట్లొచ్చింది, మహిళలకి, ఆదివాసులకి, గిరిజనులకి, దళితులకి, బహుజనులకి చట్టాలు ఎట్లొచ్చినాయి? పోరాటాలు లేకుండా వచ్చినాయా? త్యాగాలు లేకుండా వచ్చినాయా? కాబట్టి ఖచ్చితంగా ఒక ఒక భగత్ సింగ్ కావచ్చు, ఒక జలియన్ వాలాబాగ్ కావచ్చు, లేకపోతే ఇట్లా అనేక రకాల ఉదంతాలు లేకపోతే బ్రిటిష్ వాడు ఇక్కడి నుంచి పోయేటోడేనా? తెలంగాణలో సాయుధ పోరాటం లేకపోతే నిజాం ఇక్కడి నుంచి పోయేటోడేనా? కాబట్టి ఉద్యమాలు, పోరాటాలు నిరంతరం ఉంటూనే ఉంటాయి. ఇది కొనసాగుతూ ఇది ఒక ప్రయాణంలో మనం ఏదో ఒక రోజు ఈ నిచ్చెన మెట్ల సమాజం పోతుంది, లేకపోతే ఈ వర్ణ వ్యవస్థ పోతుంది. అట్లనే ఇప్పుడున్నటువంటి పాలకులు ఖచ్చితంగా ఏదో ఒక రోజు వీళ్ళు కాలగర్భంలో కలిసిపోక తప్పదు. మనం అనుకున్నటువంటి తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు, అమరవీరుల ఆశయాలు నెరవేరే అంతవరకు ఎవరు ఉన్నా ఎవరు లేకున్నా, నేనున్నా మీరున్నా, ఎవరు ఉన్నా లేకున్నా, ఎవరు గొంతులు నొక్కినా, ఎవరు కంటాలు దించినా, ఎవరు బందీ చేసినా, బందీకారంలో పెట్టినా, ఎవరిని ఏం చేసినా ఈ ఉద్యమం ఆగదు, ఈ పోరాటాలు ఆగవు, ఈ త్యాగాలు అనేవి నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. ఖచ్చితంగా సమాజం ఏర్పడుతుంది, ప్రజా తెలంగాణ ఏర్పడుతుంది, ప్రజలు కోరుకున్న తెలంగాణ ఏర్పడుతుంది అనే బలమైన నమ్మకంతో మా ప్రయత్నంలో మేము ముందుకు పోతున్నాం. మేము మాట్లాడుతూనే ఉంటాం. మేము మాట్లాడడం అనేది ఆగదు. మేము ఆగిన ఇంకొకటి ఆగడు, ఎవ్వరు ఆగరిది. ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఇది ఓ ప్రధానమంత్రి చనిపోతే ఇంకో ప్రధానమంత్రి వస్తలేడా? ముఖ్యమంత్రి చనిపోతే ఇంకోటి వస్తలేడా? ఓ పార్టీ ఓడిపోతే ఇంకో పార్టీ వస్తలేదా? ఇది నిరంతర ప్రక్రియ. ఇది అమావాస్య ఎల్లకాలం ఉండదు, పౌర్ణమి ఎల్లకాలం ఉండదు, మారుతూ ఉంటుంది. కాలాలు మారినట్టే ఈ ఈ పరిస్థితి మారుతూనే ఉంటుంది. ఎప్పటికి ఎండాకాలం ఉండదు, ఎప్పటి వానకాలం ఉండదు, ఎప్పటి చలికాలం ఉండదు. ఇది ఒక జీవ పరిణామ క్రమం. ఎట్లయితే కొనసాగుతూ ఉంటుందో ఇది కూడా కొనసాగుతుంది. ఖచ్చితంగా ప్రజలు ఆశించినా కోరుకున్నా ప్రజా తెలంగాణ వచ్చి తీరుతుంది. రావడానికి మన ప్రయత్నం మనం చేయాలి. అదేదో మంత్రాలకు చింతకాలు రాలినట్టు రాలవు. మనం ఇంట్లో కూర్చుంటే వేదాలు వల్లిస్తే ఏం కాదు. ప్రయత్నం జరగాలి, నిరంతర ప్రయత్నం జరగాలి. ఆ ప్రయత్నంలో భాగంగానే ముందుకు పోతున్నాం. ఓకే సార్, ఇక చివరగా గద్దరన్న మొదటి వర్ధంతి దగ్గరకు వస్తూ ఉన్నది. మరి ఈ సందర్భంగా గద్దరన్న గురించి, ఆయనతో మీకున్నటువంటి అనుబంధం గురించి ఒక 2 మాటలు, ఆ తర్వాత ఏ రకంగా దీన్ని ప్రభుత్వం నిర్వహించాలంటారా లేకపోతే కళాకారులు మాత్రమే దీన్ని నిర్వహించుకోవాలంటారా? ఈ యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఏ రకంగా చేస్తే బాగుంటుంది అంటారు? మీ యొక్క అభిప్రాయం ఏమంటారు? ఇప్పుడు గద్దరన్నతోటి నాకు విప్లవోద్యమ జీవితంతో అనుసంధానం ఉంది. తెలంగాణ ఉద్యమంలో అయితే అసలు ఇక అది మీరు ఇంతకుముందు అన్నట్టు 1996లో మేము మొట్టమొదటిసారి తెలంగాణ ఉద్యమం గురించి కొన్ని గంటల కొద్ది గద్దరన్న మేము కూర్చొని ఇద్దరం కూర్చున్నాం, సమిష్టిగా కూర్చుని మాట్లాడినప్పుడు తర్వాతనే మార్చిలో భువనగిరి కేంద్రంగా ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర సాధన మలిదశ ఉద్యమం, అక్కడి నుంచి మొదలుకుంటే ఆయన ప్రయాణం అంతా కూడా తెలంగాణ ఉద్యమంతో పెనవేసుకుపోయినటువంటి జీవితం అది. కాబట్టి గద్దరన్న ఆయన ఆశయ సాధనలో ఆయన చివరి కొన ఊపిరి వదిలేంత వరకు కూడా, భౌతికంగా మన నుంచి దూరమయ్యేంత వరకు కూడా ఆయన తెలంగాణ కోసం ఆరాటపడ్డాడు, త్యాగాలు చేసిండు, ఎన్నెన్నో చేసిండు. ఆయన చేయాల్సిన బాధ్యత ఆయన చేసిపోయాడు. ఆయన ఆశయాన్ని మనం నెమరేసుకోవడానికి ఈ ఏదైతే 6వ తేదీ కార్యక్రమం కూడా ఉంది కాబట్టి ఆ కార్యక్రమానికి మన రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిండు. ఆ రోజు కార్యక్రమం 2 గంటల నుంచి సాయంత్రం నైటు 8 గంటల వరకు ఆ కార్యక్రమాన్ని అందరూ పాల్గొనాలి. గద్దరన్న ఒక వర్గానికో, ఒక కులానికో, లేకపోతే గోత్రానికో, లేకపోతే ఒక పార్టీకో సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ఆయన ప్రజల ఆస్తి. గద్దర్ అంటేనే ప్రజలు, గద్దర్ అంటేనే తిరుగుబాటు, గద్దర్ అంటేనే ఉద్యమం, గద్దర్ అంటేనే పోరాటం. అది దాన్ని ఆయన తన జీవిత కాలంలో గద్దర్ అనే పేరుకి సంపూర్ణమైన అర్థాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి. కాబట్టి ఓ గుమ్మడి విఠల్గా ఈ జన్మించినటువంటి ఆ బిడ్డ ఒక గద్దరుగా తన బాధ్యత నిర్వహించి మన నుంచి దూరమైంది. కాబట్టి ఆయన ఆశయాలని మనం మరోసారి నెమరేసుకోవడానికి 6వ తేదీ ఆగస్టు 6వ తేదీ అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొనాలి. ఆశయాలను మనం నెమరేసుకోవాలి. గద్దరన్న ఇంకా కోరుకున్న ఆశయాలు ఏవైతే మిగిలి ఉన్నాయో దాన్ని నెరవేర్చడానికి అందరం కూడా ప్రతిజ్ఞ చేసి ఆశయ సాధనలు ముందుకు పోవడానికి మనము
ఆ రోజు ఆ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కూడా నేను 2 చేతులు జోడించి వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఇది ఈనాటి స్పెషల్ ఇంటర్వ్యూ విత్ గాదె ఇన్నయ్య గారు. మరి ఇలాంటి న్యూస్ కోసం, ఇలాంటి ఇంటర్వ్యూస్ కోసం చూస్తూనే ఉండండి ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్, ప్రతి క్షణం ప్రజాపక్షం. థ్యాంక్ యూ.